చేయాలని హామీలు ఇచ్చినమా, పైసలు వంచినమా, ప్రచారం చేసినమా, జనాలతోని ఓట్లు గుద్దిపిచ్చినమా, అవతల పడ్డమా అన్నట్టే ఉందట కొత్త కాంగ్రెస్ సర్కార్ పాలన. అయ్యో రామా, ఇది నేనంటున్న మాట కాదు, ఈ కాంగ్రెస్ ఏలుబడి చూస్తున్న జనాల నోట ఏమొస్తున్న మాటలు ఇవి. ఇప్పుడు దేని గురించి వచ్చిన పంచాయతీ ఇదంతా అంటారా? ఓ పరిగి అక్కల బాధ కూడా ఇన్నుండ్రి, మీకే అర్థమవుతుంది. అవ్వవ్వవ్వవ్వా, కుత్కెళ్ళి కూలవడంగా మొత్తుకుంటారు కదా అక్కలు. మరి ఉండదా చెప్పురి, గా మాత్రం రంది. హామీలు ఇచ్చిరు కదా, ఇచ్చినట్టు నెరవేరుస్తారని ఓట్లు గుద్దిర్రు. ఇప్పుడు గద్దెనెక్కినాక అందరినీ సమానంగా చూడాలి కదా, అట్లా చెయ్యలేదట ఖమ్మం జిల్లా అశ్వరావుపేట నియోజకవర్గంలా. అయితే ఆడ పూర్తయిన ఒక ఇందిరమ్మ ఇల్లు ఓపెనింగ్ చేసేటందుకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పోయిండట. అంతే ఇక, ఏమిచ్చినవని వచ్చినవయ్యా, ఏందో అందరికిచ్చినట్టు ఓ గొప్పగొచ్చి కార్యం చేస్తున్నావు, మాకేడొచ్చినాయి, మాకేం ఇందిరమ్మ ఇల్లు అని బాధపడుకుంటే ఎగబడ్డరు ఆడకట్టోళ్ళంతా మంత్రి మీదికి. ఇట్లా ఓట్ల పండుగకు వచ్చిపోయారంటే మళ్ళా ఇంతవరకు రాలే, ఇప్పుడు వచ్చినావు, ఏదో అందరికి ఇండ్లు వంచినట్టే చేస్తున్నావు అని వచ్చిన మాటలతోని కడుపులున్న బాధనంతా గీ తీర్లెల్లా పోసుకున్నారు. ఇక ఇది చూసిన వాళ్ళంతా ఎవరికి ఇచ్చిర్రమ్మా, ఏం హామీలు ఇచ్చిరని బాధపడుతురు మీరు? మీకే కాదు, ఎవరికి కూడా చక్కగా హామీలు అందలేవు. రైతు రుణమాఫీ సగం సగమే, రైతు బంధు సగం కాదు కదా, ఆ బంధును బందే చేసినంత కథ చేసిండ్రు. కళ్యాణ లక్ష్మి ఆడాడ తెప్పశినుకులు పడ్డట్టే అయింది. పింఛని పైసలు టైంకి వస్తేనే లేవట. నిరుద్యోగ భృతి గుడిదాకా కూడా రాలే. ఓ దిక్కు రైతన్నలకు నీళ్ల కరువు, ఆత్మహత్యలు. ఇక ఇందిరమ్మ ఇండ్ల కథ గిట్లుంది. ఏం చేస్తాం పాటు, ఓట్లేసి గెలిపించిన పాపానికి మనకి గోసలు దప్పాయి. మీరు ఎంత మొత్తుకున్నా మీ నోర్లు పోతాయి తప్ప వాళ్ళు మాత్రం మారరు. ఊకరి అని ఓదారుస్తుర్రు. వీళ్ళ లెక్కనే ఇందిరమ్మ ఇండ్ల మీద ఆశలు పెట్టుకొని రాక బాధపడేటోళ్ళు. ఈ 18వ ఐపీఎల్ సీజన్లా 43 ఏళ్ల సీనియర్ ఆటగాడు మహేంద్ర సింగ్ ధోని ఆడుతున్నాడు. అట్లనే 14 ఏళ్ల చిన్న పిల్లగాడు ఆడుతున్నాడు. పెద్ద ఏజోలు సిక్స్లు కొడుతున్నారు. వాళ్ళకు పోటీగా చిన్నోళ్ళు కూడా బాల్ను బయటికి పంపిస్తున్నారు. రాజస్థాన్ రాయల్స్ జట్టులున్న చిన్న పిల్లగా నాట చూడాలి. అబ్బాబ్బాబ్బాబ్బా, ఏం కొట్టుడు కొట్టిండు. పాల బుగ్గల పసివాడు, ఇంకా మీసాలు కూడా రాని లేలేత బుగ్గల పిల్లగాడు. ఐపీఎల్ జట్టులకు వచ్చినప్పుడు 13 ఏండ్లున్నోడు వైభవ్ సూర్యవంశీ. చిన్నోడే గాని చిచ్చర పిడుగు తీరుగాడిండు. బాల్ ఇస్రేటోళ్లకు భయం బుట్టిచ్చిండు. ఎంత పెద్ద సీనియర్ బౌలర్ అయినా ఎట్లా వేసినా కొడితే మందిల వాడుడే బాలు. ప్రతి బాల్ ను బౌండరీ లైన్ దాటిస్తే ఎట్లరా దేవుడా అని బౌలర్లు అనుకునేటట్టు వణుకు పుట్టించిండు. అబ్బబ్బా, 13 ఏండ్ల పిల్లగాడేనా ఇట్లా ఆడేది? అసలు మనిషా లేకుంటే 6లు 4లు కొట్టే మిషన్ ఏదన్నా వచ్చి ఆడుతున్నదా అన్నట్టు క్రికెట్ ఆడిండు. తన మొదటి ఆటలో అవుట్ అయినందుకు ఏడ్చిన వైభవ్ సూర్యవంశీ ఈ ఆటలో ఏకంగా ప్రపంచ రికార్డు దగ్గరికి చేరిండు. అతి తక్కువ బాలల్లా సెంచరీ చేసిన రెండో బ్యాటర్ గా చరిత్రకెక్కిండు. ఇంత చిన్న ఈడులా ఎవ్వలకు సాధ్యం గాని ఘనత సాధించిండు. సచిన్ టెండూల్కర్ 15 ఏండ్లప్పుడు క్రికెట్ ఆట మొదలు పెడితే ఈ వైభవ్ సూర్యవంశీ 13 ఏండ్లకే మొదలు పెట్టిండు. గుజరాత్ జైంట్స్ కు రాజస్థాన్ రాయల్స్ కు జరిగిన ఆటల అరవీర భయంకరుడైండు సూర్యవంశీ. ఇట్లనే ఎప్పటికాడితే సీనియర్ ఆటగాళ్ల రికార్డులన్నీ తుడిచిపెట్టుకపోతాయి కావచ్చు. 40 ఏండ్లు వచ్చే వరకు 20-30 వేల కొద్ది పరుగులు, 100 సెంచరీలు దాటుడు, 1000 కొద్ది క్యాచులు, 200-300 హాఫ్ సెంచరీలు, ఓ ఇట్లా చెప్పలేనన్ని రికార్డులు, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్లు, వరల్డ్ కప్పులు, ట్రోఫీలు, గిఫ్టులు పొట్టొస్తాయి కావచ్చు చిన్న పిల్లగానికని అంటుర్రు. ఇక భారతదేశానికి మంచి ఆటగాడు దొరికిండు అని సంబరపడుతున్నారట చాలా మంది. మరి చూడాలే, ముందుగాల మురిపించి తర్వాత తనలే తట్టు చేయొద్దని. ఇప్పటి తీరుగానే ఇయ్యరమయ్యర కొట్టుతనే ఉండాలని వైభవ్ సూర్యవంశీ ఇంకింత మంచిగా ఆడి దేశానికి మంచి పేరు నిలబెట్టాలని కోరుకుందాం. ఏమంటారు?